అండి. ఈరోజు మీకు నా మెథడ్లో నేను నా షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి కానీ అంతకు ముందు నుండి కానీ నేను ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యానో ఆ మెథడ్ అయితే ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో చెప్తాను. ఎక్కడైనా వీడియో అంటే మీకు నేను చెప్పిన టిప్స్ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఈరోజు అయితే సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే మార్కింగ్ అయితే చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనం కుట్టిన బ్లౌజే అనమాట. మనం కుట్టిన బ్లౌజే ఇప్పుడు మనకైతే సైజ్ బ్లౌజ్కి అయితే ఇచ్చారనమాట. ఓకేనా? ఇప్పుడైతే మార్కింగ్ చేద్దాం. ఫస్ట్ నీట్గా కింద మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం మార్క్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉంది, ఫస్ట్ కట్ చేసేసుకుందాం. బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను, క్లియర్గా వినండి. ఎక్కడికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ దగ్గర నుండి మాత్రమే మనం బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలి. ఇంకా ఎక్కడ చూసుకున్నా కూడా మనకు కరెక్ట్గా రాదు. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ అంతే ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. 14 ఇంచెస్ వచ్చింది మనకి పైన కింద ఖర్చుతో కలిపి. అంటే మనకి 13 ఇంచులు బ్లౌజ్ లెంత్ అనమాట. పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచుతో కలిపి మనకి 14 ఇంచెస్. ఓకేనా? ఇంకా చెస్ట్ లూజ్ అయితే ఈ విధంగా తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా. లేదు అనుకుంటే మీరు టేప్తో ఇలా కొలుచుకున్నా పర్లేదు. ఈ విధంగా టేప్ని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మంచిగా నీట్గా పెట్టేసుకొని, లేదంటే మీకు ఇట్లా చూపిస్తుంది, ఇదిగోండి ఇట్లా చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. చూసారా? 8 ఇంచులు. అలా చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ప్రకారం అయితే మార్క్ చేసేసుకున్నాము. చెస్ట్ లూజ్ ప్రకారం అంటే ఆర్మ్ లూజ్ ప్రకారం మార్క్ చేసుకున్నాము. లేదంటే మనం బ్లౌజ్ టు బ్లౌజ్ అయినా పర్లేదు. మనకి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది, ఒక లైన్ తక్కువ కానీ 7.5 ఇంచులు లేదా 7.25 అట్లా వచ్చింది. ఓకేనా? 7.5 అయినా 7.25 అయినా తీసుకోవచ్చు, ఒక లైన్ అటు ఇటు అయినా తీసుకోవచ్చు. అంటే 7.5కి సపోజ్ 7.5 అనుకుందాం, 7.5కి +1 కలపాలి. మనకు ఎంత 8.5 అనమాట చెస్ట్. ఓకేనా? ఈ చెస్ట్ 8.5కి మార్క్ చేసుకుందాం. అదే 8.5 ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంత తీసుకోండి. మీరు ఇక్కడ నుండి తీసుకున్నా పర్లేదు, మొత్తం కొలిచినా పర్లేదు, అంతే వస్తుంది. 15 ఇంచులు వచ్చింది అంటే మనకి 7.5 వస్తుంది అనమాట. అలాగే ఒక 1 ఇంచ్ అనేది మనకి డాట్స్ కోసం మార్క్ చేసుకుంటాం కదా, అది ఇక్కడ 2 ఇంచు లేదా 1.5 ఇంచు మీ ఇష్టం, కస్టమర్ ఎలా అంటే అలా తీసేసుకోండి. ఇక్కడ బ్యాక్ 4 ఇంచెస్ వచ్చింది అంటే మనకి ఫుల్ బ్లౌజ్ లెంత్ ఎంత 14 నుండి మనం 4 ఇంచెస్ తీస్తే మనకి నెక్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చినట్టు. అర్థమైందా? 10 ఇంచెస్. దీన్ని బట్టి నెక్ తెలుస్తుంది అనమాట మనకి. 4 ఇంచెస్. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి అయితే ఇక్కడ 9.5 వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మనం కుట్టిన తర్వాత మనకు ఇంత వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు పైన ఖర్చు పోవాలి, కింది ఖర్చు పోవాలి, ఇక్కడ ఖర్చు పోవాలి కదా, దానివల్ల మనకి ఇంత వస్తుంది. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది 14 అంటాం కానీ మనకి 13 అనమాట. 13లోకి వెళ్ళి మనకి 4 తీసేస్తే 1 2 3 4 తీసేస్తే మనకి ఇంతే వస్తుంది. ఓకేనా. మీకు ఒకవేళ సంఖ ఎంత పెట్టుకోవాలి అనేది తెలియకపోతే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఒక చిన్న ఐడియా చెప్తున్నాను, ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే షోల్డర్ తెలియాలన్నా కూడా ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. మీకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని తెలియకపోయినా ఈ విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో తీసుకోవాలి. ఓకే, ఇలా సమానంగా ఉండాలి మళ్ళీ. ఓకేనా. ఎంత వచ్చింది మనకి 11 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చు కలిపి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చు కలిపితే మనం 11 ఇంచులు వచ్చింది. 11 ఇంచులు మనం డబల్ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 5.5 వస్తుంది. ఓకేనా. 5.5 వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట. ఇక్కడ 1/2 ఇంచ్ తీసేయండి, ఇక్కడ 1/2 ఇంచ్ తీసేయండి మనకి నెక్ కోసం. ఓకే, 1/2 ఇంచ్ తీసేసిన తర్వాత ఈ గ్యాప్ మనకి ఎంత వచ్చింది 5 ఇంచులు వచ్చింది. చూసారా, కనిపిస్తుందా? 5 ఇంచులు. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం, మిగిలిన మధ్యలో 5 ఇంచులు. 5 ఇంచులు మనము డబుల్ ఫోల్డ్ చేసేంత 2.5. అంటే మనకి ఈ నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. 5.5లోకి వెళ్ళి ఈ 2.5 తీసేస్తే మిగిలింది ఎంత 3 ఇంచెస్. ఈ షోల్డర్ మనకి 3 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ మనకి 2.5 ఇంచెస్ వచ్చింది. మనకి 3 ఇంచెస్ అన్నాం కదా, మరి ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు తీసేస్తే మనకి అంతే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఐదున్నర ఇంచులు అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా 5.5 అండ్ డౌన్ వచ్చేసి కూడా నేను 5.5 తీసుకుంటున్నాను. ఒకవేళ కరెక్ట్గా సరిపోతుందా లేదనేది చూద్దాం. ఈ కార్నర్లో మనకి 1.5 లేదా ఒక లైన్ తక్కువ తీసుకున్నా పర్లేదు. మనకి ఇక్కడ 7.5 రావాలి. 7.5 కంటే ఒక లైన్ అటు ఇటు వచ్చినా పర్లేదు. చూడండి, చూసారా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి 2.5 తీసుకున్నాం, మనకి కరెక్ట్గా నెక్ అయితే వస్తుంది. 2.5 తీసుకున్నా పర్లేదు, మళ్ళీ కొంచెం జాగ్రత్త అయ్యేమో అని. ఓకే, ఈ విధంగా. ఇక్కడ బ్యాక్ టక్స్ అయితే ఆల్రెడీ తెలుసు కదా, ఇలా ఇలా మార్క్ చేసేసుకోండి రౌండ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఓకే, ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కూడా పైన, తర్వాత ఇక్కడ కూడా ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఇది తీసేసి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి మనకి ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా. ఓకేనా, ఇది మనకి 7.5 వస్తుంది ఖచ్చితంగా. చూసారు కదా, 7.5. ఇక్కడేమో మనకి 6.5 వస్తుంది. 6.5 రావాలి.
ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా లోత్ అనేది 1.5 ఇంచ్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్కి మిడిల్లో ఒక మార్క్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ తక్కువ నుండి ఇలా 1/2 ఇంచ్లో కలిసి మళ్ళీ తక్కువ చేసుకుంటూ వచ్చేసేయండి. ఓకే, ఇలా ఇంటి మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేద్దాం. ఇంటికి ఇలా పెట్టేసి ఇక్కడ సైడ్ జాయింట్ సైడు ఇక్కడ ఉక్స్ బెల్ట్ సైడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం మనము ఉక్స్ బెల్ట్ కోసం. ఓకే, ఇప్పుడు తీసేద్దాం. తీసేసి ఇక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేద్దాం. మనకి బిగినర్స్కి లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెక్, ఓకే, ఇక్కడ 1/2 ఇంచు మనకి ఈ మార్క్స్లోనే మనం లోత్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ టేప్తో ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడైతే దీంట్లో ఇలా తీసేసుకోండి. చూడండి, మీకు ఇలా రౌండ్గా ఖర్చు కూడా నేను వదిలేస్తున్నాను. చూడండి, పైన ఖర్చు వదిలేసాను, రౌండ్గా ఖర్చు వదిలేసి ఇలా రావాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఒక 1/2 ఇంచు పైన మార్క్ చేసుకొని ఇంకెలా రౌండ్ చేయడమే. ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ఉక్స్ బెల్ట్ హైట్ ఇక్కడ వరకు, షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాము. తర్వాత ఈ డాట్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు, తర్వాత ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. దీనికి ఖర్చు ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకున్నాం. తర్వాత మెయిన్ మనకి ఫ్రంట్ లెంత్, మెయిన్ ఫిట్టింగ్ ఫ్రంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇదే అనమాట. పైన ఖర్చు వదిలేసి ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేసుకోండి, సాకు తీయకుండా పెట్టేసేయండి. ఈ డాట్ లెంత్ అనేది ఇక్కడికి వచ్చింది, దీన్ని మార్క్ చేసేసుకొని ఇది ఇలా పెట్టేసేయండి. ఇక్కడికి వచ్చింది కదా, ఒక 1/2 ఇంచు ఖర్చు. ఓకే, ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలిపేసేయండి. ఓకే, ఇలా తర్వాత మనం డాట్ కోసం ఇక్కడ నుండి 3 ఇంచులకు మార్క్ చేద్దాం. తర్వాత 1 ఇంచు డాట్ పెడుతూ ఇక్కడ కూడా 1 ఇంచు. ఆల్రెడీ లెంత్ వచ్చేసింది కదా, సేమ్ ఇక్కడ ఎంత ఉంది, 3.5 ఉంది. 3.5 దగ్గర మార్క్ చేసేసి ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఈ రెండింటికి మిడిల్లో ఈ 1/2 ఇంచు వదిలేసి
ఇది కూడా మార్క్ చేసేసుకోండి. అలాగే ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ. ఓకే, ఇది మనకి ఎప్పుడు కానీ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఓకేనా, మనకి ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ అనేది మనకి 8.5 తీసుకున్నాము, ఖర్చు ఒక 2.5 2 ఇంచెస్, అంటే మొత్తం ఎంత వచ్చింది 11 ఇంచులు. ఇప్పుడు ఉక్స్ బెల్ట్ సైడ్ మనకి ఖర్చుతో కలిపి 3.5 ఇంచులు, ఇక్కడ ఖర్చుతో కలిపి 3.25. ఓకే, ఇక్కడ ఉక్స్ బెల్ట్ సైడ్ 3.5, ఇక్కడ 3.25, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోండి, లేదా 1 ఇంచ్ అయినా. ఈ విధంగా. ఓకే, ఇలా వస్తుంది మన కటింగ్ అయితే. ఈ విధంగా చూడండి, ఎక్కడెక్కడ మార్కింగ్స్ పెట్టామనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇదిగోండి, వీటికి కరెక్ట్గా ఈ లైన్ కంటే ఈ లైన్ కొంచెం ఇటు వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ డాట్స్కి యూజ్ అవుతుంది కాబట్టి క్లాత్. ఇలా ఇక్కడ 1/4 ఇంచ్ పెంచాం కాబట్టి ఆ 1/4 ఇంచ్ ఉంది. ఇదిగోండి, కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఈ విధంగా సింపుల్గా నేనైతే ఇలానే కట్ చేస్తూ ఉంటాను. మీకు కటింగ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.